హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోతున్నాం చికెను మునక్కాయ కర్రీ అండి. అది ఫస్ట్ పాన్ పెట్టుకోండి, స్టవ్ వెలిగించుకొని ఒక్క గంట అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక చిన్న పట్ట, ఒక 4 లవంగాలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ అండి. ఒక్క ఎర్రగడ్డ అయితే చాలు. నేనైతే 1/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. మనకు ఎర్రగడ్డ బాగా నీట్గా వాడాలండి. నీట్గా వాడడానికి ఫస్ట్ కొద్దిగా అనేది ఎర్రగడ్డలో వాడేటప్పుడు కొద్దిగా ఉప్పు, అంటే మనకు కూరకు సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. మన పెద్దవాళ్ళు అనేదండి మనకు ఫస్ట్ చికెన్ చేసేటప్పుడు ఉత్త చికెనే చేసేవాళ్ళు కాదండి పెద్దవాళ్ళు. ఆ చికెన్తో పాటు అనేది మునక్కాయ, వంకాయో, ఉల్లగడ్డ ఏదో ఒకటి కలిపి చేసేవాళ్ళండి. అప్పట్లో టేస్ట్ అనేది చాలా చాలా బాగుండేది. ఆ టేస్ట్ అనేది ఇప్పుడు మనం ఏది కలుపుకోకుండా ఓన్లీ చికెన్గానే చేసుకుంటున్నాం కాబట్టి అంత టేస్ట్ అనేది రావడం లేదు. ఒకసారి ఇలా అయితే కలిపి చెయ్యండి, మనకు కూర అనేది చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అనేది ఏంటంటే చాలామంది ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి సరిపోదు అన్నట్టుగా చేసేవాళ్ళు, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా బాగా ఎర్రగడ్డ వాడిన తర్వాత చికెన్ వేసుకోండి. చికెన్ కూడా కొద్దిగా వేయించిన తర్వాత ఒక్క స్పూన్ అయితే మనం తెల్లగడ్డ అల్లం మసాలా వేసుకోండి. ఆ తెల్లగడ్డ అల్లం మసాలాలో అనేది చికెన్ అనేది బాగా వాడాలండి. మనం వేసిన ఆయిల్ అనేది పైకి వచ్చేసేయాలి. అంత నీట్గా అనేది మనకు వాడాలి. అప్పుడే మీకు చికెన్ అనేది తొందరగా అనేది ఉడుకుతుందండి. నీసి నీళ్ళు అనేది ఏది లేకోకుండా నీట్గా అనేది ఆ చికెను, ఆ తెల్లగడ్డ అల్లం మసాలా, ఉప్పు, పసుపుతో వాడిందంటే అప్పుడు మీకు కూర అనేది నీసు వాసన అనేది ఉండదండి. దానివల్ల ఇంత బాగా నీట్గా వేయించుకోవాలి. చూడండి, మనకు ఆ చుట్టుపక్కల ఆయిల్ అనేది ఫామ్ అయిపోయేసి ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా అండి, హోల్ గరం మసాలా నేను చిన్న ఐస్ క్రీమ్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్లు వేసానండి. ఇది మనం ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టుకున్నామంటే మన హోమ్ మేడ్. ఇంకా దీంట్లో నేను అనేది ఇంకా ఏ గరం మసాలా అనేది వేయనండి. ఎందుకంటే దీంట్లో జీలకర్ర ఉంది, ధనియాలు ఉన్నాయి, పట్టా లవంగాలు అన్నీ ఉన్నాయండి. దానివల్ల ఇది వేసుకునేసాము మనము. ఇప్పుడు మనకు కూరకు సరిపడినంతకైతే కారం అనేది కొద్దిగా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మేము కొద్దిగా కారం తక్కువ తింటాం కాబట్టి. ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ఒక టమోటా సన్నగా కట్ చేసుకునేసి ఒక టమోటా అనేది వేసుకోండి. అది కూడా మనకు నీట్గా వాడాలండి. ఇప్పుడు మనకు చికెన్ అనేది ఈ టమోటా వాటర్తో, ఈ అల్లం తెల్లగడ్డ మసాలాతో మీకు ఇంచుమించు సగం వరకు అనేది చికెన్ అనేది మనకు ఉడికిపోతుందండి. చూడండి, టమోటాలు కూడా మెత్తబడిపోయేసాయి, దగ్గరగా వచ్చేసింది. మునక్కాయ కూడా యాడ్ ఇప్పుడు మనం ఒక్క మునక్కాయ అయితే నేను ఉడకబెట్టలేదండి, పచ్చి మునక్కాయ. ముందుగా ఎందుకంటే దీంతో పాటే వేసుకున్నామంటే మునక్కాయ కూడా మీకు మసాలా అనేది పట్టుకుంటుంది. మనం ఇలా మునక్కాయ టేస్ట్ అనేది బాగుంటుంది. తనిగా ఉడకబెట్టి మళ్ళీ కలిపేదానికన్నా డైరెక్ట్గా ఇలాగే వేసేసేయండి. మునక్కాయలో మసాలా అంతా పట్టుకుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, మునక్కాయ కూడా కొద్దిసేపు వాడ్చుకున్న తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక 5-6 బాదం పప్పులండి నీట్గా మిక్సీలో వేసుకునేసి పాలు అనేది తీసి పెట్టుకోండి. మనకు కూరకి ఎంతైతే కావాలో వాటర్ కావాలో అంత వాటర్ అయితే పాలు తీసి పెట్టుకోండి. ఇంకా ఎగస్ట్రా అనేది వాటర్ అనేది పోయిన అవసరం లేదండి. ఈ కొబ్బరి పాలతోనే అనేది మనం కూర అంతా అనేది సెట్ అయిపోతుంది. చూడండి, ఇలాగా మనకు ఈ కొబ్బరి పాలు, బాదము, కొబ్బరి పాలు అనేది బాగా నీట్గా వేసేసుకునేసి మనకి ఎంత కావాలో అంత, అంటే మీకు ఎంత లూజ్గా ఉండాలో అంత వేసుకోండి. కావాలంటే మీకు సరిపోదు అంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్క విజిల్ అనేది పెట్టుకుందామండి. ఆ ఒక్క విజిల్కి ఏంటంటే మునక్కాయ ఉడుకుతుంది, కూరకంతటికి అనేది మసాలాలు పట్టుకుంటాయండి. చూడండి, ఒక విజిల్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మనకు ఆయిల్ అనేది ఫామ్ అయిపోయేసింది. కొబ్బరిలో ఆయిల్, కూరలో మనం వేసిన ఆయిల్ మొత్తం అనేది ఫామ్ అయిపోయేసింది. ఇలా అనేది కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర, కరివేపాకు అనేది యాడ్ చేసేసుకునేసి బౌల్లోకి తీసేసుకోవచ్చు అండి. కూర అయితే మనకు రెడీ అయిపోయింది. ఫస్ట్ సారి ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే ఒక మంచి లైక్ ఇచ్చి, అలాగే ఒక మంచిగా మాకు మోటివేషన్గా ఒక కామెంట్ అనేది ఇవ్వండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకోపోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మనకు కూర అయితే రెడీ అయిపోయేసింది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకునేసేయండి. బాయ్.